తో పాటు మా చీఫ్ ఎడిటర్ భరత్ కూడా సిద్ధంగా ఉన్నారు. భరత్, గుడ్ ఈవినింగ్. సో వందే మాత్రం పాడే టైంలో ఎంఐఎం నేతలు వాకౌట్ చేయడం ఏ రకంగా చూడాలి? వాళ్ళేమో ఇది వ్యక్తిగత స్వేచ్ఛ అని కూడా మాట్లాడుతున్నారు. సో ఏంటి? కొన్ని భారతదేశంలో కొన్ని సంప్రదాయాలు, కొన్ని ఈ గౌరవ సూచకంగా చేసేవి కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడు భారత జాతీయ గీతమైన జాతీయ గేయమైన జనగణమన పాడేటప్పుడు లేదా వందే మాతరం పాడేటప్పుడు ఏం చేస్తాం? ఎక్కడున్న వాళ్ళైనా అక్కడ ఆగిపోతామా? అదే పని కంటిన్యూ చేస్తామా? మన గీతం వినబడితే ఏంది, ఎక్కడైతే అక్కడ ఆగిపోతాం కదా. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోతారు కదా. చిన్న పిల్లడైనా 5th క్లాస్ 2nd క్లాస్ చదివే పిల్లడైనా ఆగిపోతారు కదా. సో ఎంఐఎం ఎమ్మెల్యేలకి లేకపోతే ఎంఐఎం ఎమ్మెల్సీలకి ఉభయ సభల సమావేశం సందర్భంగా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదు. చిన్న పిల్లలకు ఉన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. చిన్నపిల్లలకు కూడా అంతో ఇంతో దేశభక్తి ఉంటుంది. వాళ్ళు బరిదెగిచ్చారు, ఎంఐఎం ఎమ్మెల్యేలు బరిదెగిచ్చారనొచ్చు. ఎందుకంటే 24 hours అవుతుంది ఇది జరిగి. నేను అనుకున్నా ఇవాళ శాసనసభలో ఎవరన్నా ప్రస్తావిస్తారో ఏమో అని చెప్పి. నా బీఆర్ఎస్ ప్రస్తావించలా, బీజేపీ ప్రస్తావించలా, కాంగ్రెస్ ప్రస్తావించలా. అంటే ఇది ఒక అంశం కాదన్నట్టు చేస్తున్నారు. సరే, బీజేపీ లీడర్స్ కొద్దిమంది వాళ్ళు నిన్న ట్వీట్ పెట్టారు, తర్వాత మిగతా చేశారు. చాలా చాలా అంటే మాటలకి నాకు చెప్పరావట్లే. అంటే ఇంత సీరియస్నెస్ లేకుండా లెజిస్లేటర్స్ వందే మాతరం సందర్భంగా ఇప్పుడు అక్కడ ఓకే, వాళ్ళకి వందే మాతరం పాడడం ఇష్టం లేకుంటే అక్కడే ఉంటే ఏమవుతుండే? అసెంబ్లీలో నిల్చొని ఉంటే ఏమవుతుండే? అట్లీస్ట్ నిల్చొని ఉండి పాడకపోతే వాళ్ళు వాడతలేరని ఎవరన్నా అంటారా? అందరూ అది జాతీయ గేయం వచ్చినప్పుడు అది వాళ్ళు పాడకున్నా ఎవరికైనా తెలిసేది కాదు కదా. అలాగే నిల్చున్నా సరిపోయేది కదా. అంటే ఏంది, వాకౌట్ చేస్తున్నట్టు అంతేనా? వాకౌట్ ఎప్పుడు చేస్తారు? నచ్చని చెప్తే. అంటే వందే మాత్రం నచ్చదు వాళ్ళకి, అంతేనా? దాని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. మరి అటువంటి వాళ్ళు అసెంబ్లీలో ఎందుకు ఉండాలి? గవర్నర్ ఉన్నారు, కౌన్సిల్ చైర్మన్, గవర్నరు, స్పీకరు ముగ్గురు నిల్చొని ఉన్నారు. కింద చీఫ్ మినిస్టర్, మిగతా లెజిస్లేటర్స్ అందరూ ఉన్నారు. ఆ సమయంలో వందే మాత్రం వినబడితే వాళ్ళు వాకౌట్ చేస్తే ఏమనాలి? మరి ఎందుకు అసెంబ్లీ సభ్యత్వం ఉండాలి వాళ్ళకి? ఎందుకు కౌన్సిల్ సభ్యత్వం ఉండాలి? రాజీనామా చేయండి. మీకు ఇష్టం లేకపోతే, అసెంబ్లీలో ఆ వందే మాతరం గేయాన్ని ఆలపించడం ఇష్టం లేకపోతే అసెంబ్లీ నుంచి రాజీనామా చేయండి. ఎవరు ఉండమన్నారు? చిన్నప్పుడు చూశాను నేను, దేశంలో ఉండాలంటే వందే మాత్రం పడాల్సిందే అని ఏబీపీ మరో ఆర్గనైజేషన్ చాలా చోట్ల వాల్ రైటింగ్ రాసేవాళ్ళు. అసలు ఆబ్జెక్షన్ ఏంటంటే వందే మాత్రంలో 4వ చరణంలో ఎప్పుడో అది బంకిం చంద్ర చటర్జీ 1872లో రాశాడు. 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ మొట్టమొదలు దాన్ని భారత జాతీయ కాంగ్రెస్ అంటే స్వాతంత్రానికి ముందున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారి పాడి వినిపించారు. విశ్వగురు రవీంద్రనాథ్ ఠాగూర్, నోబెల్ బహుమతి గ్రహీత, ఆయన రాసిన జనగణమనే మన జాతీయ గీతమైంది. దీన్ని జాతీయ గేయంగా గుర్తించారు. దాన్ని వ్యతిరేకించింది ఎవరు? మహమ్మద్ అలీ జిన్నా, పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా వందే మాతరాన్ని వ్యతిరేకించారు. అంటే పాకిస్తాన్ ఐడియాలజీ, వీళ్ళ ఐడియాలజీ ఒకటి, ఎంఐఎం ఐడియాలజీ, అంతేనా? అంతే కదా. ఇప్పుడు ఎంఐఎం ముస్లింలకు ఠేకేదార్ అయితే నేను ఒక మాట చెప్తున్నా. నిన్న పాకిస్తాను రంజాన్ మాసంలో 400 మంది ఆఫ్ఘనిస్తాన్ ముస్లింలను చంపేసింది. హాస్పిటల్ మీద అటాక్ చేసి పాకిస్తాన్ వైమానిక దాడి, అంటే వాళ్ళేంది పిట్ట మీద వాళ్ళ ప్రతాపం అన్నట్టు పాపం ఆఫ్ఘనిస్తాన్ మీద 400 మంది ముస్లింలని రంజాన్ మాసం ఇంకా 3-4 రోజులు ఉండనంగా వైమానిక దాడి చేసి చంపేశారు. ఇరాన్ గురించి ప్రొటెక్ట్ చేశారు కదా, 400 మంది ముస్లిం చనిపోయిన వాళ్ళు ముస్లింలే కదా. ఒక్కళ్ళన్నా ప్రొటెక్ట్ చేశారా?
పాత బస్తీలో మొన్న ఇరాన్ అధ్యక్షుడిని చంపేశారని ప్రొటెస్ట్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా చనిపోయిన వాళ్ళు ముస్లింలే కదా, వాళ్ళ గురించి ప్రొటెస్ట్ చేయొద్దా? హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళని చంపేశారు కదా. అంటే పాత బస్తీలో ఏం చేసినా ఎవరు ఎంఐఎం దిగదా? మరి ఎంఐఎం ఎందుకు ఖండించలే? పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో చనిపోయిన ముస్లింలకు ఎందుకు? అంటే వీళ్ళు ముస్లింలకు గనక నిజంగా టేకేదారులు అవుతే, ముస్లింల ప్రయోజనాలు అజ్జేసే వాళ్ళైతే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ముస్లింలు కాదా? వాళ్ళ గురించి ఎందుకు ఒక్క ర్యాలీ చేయరు, నిరసన ర్యాలీ? సో అక్కడ వందే మాతరాన్ని వ్యతిరేకించింది మహమ్మద్ అలీ జిన్నా, ఇక్కడ వందే మాతరాన్ని వ్యతిరేకించింది ఎంఐఎం. వీళ్ళకి ఎటువంటి సారూప్యతలు ఉన్నాయో అది చేసుకోండి. వీళ్ళు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు, పాకిస్తాన్ లో ఉండాల్సిన వాళ్ళు. పాకిస్తాన్ లో హైదరాబాద్ లో ఉండాల్సిన వాళ్ళు. అక్కడ కూడా ఒక హైదరాబాద్ ఉంది అక్కడ, కానీ మన దురదృష్టం ఏంటంటే మన హైదరాబాద్ లో తెచ్చారు వీళ్ళు. పాకిస్తాన్ లో హైదరాబాద్ లో ఉంటే బాగుండేదేమో. ఈ రజాకార్ల వారసులు అంటారు కదా, రజాకార్ల వారసులే కదా ఎంఐఎం పార్టీ. వాళ్ళు ఇక్కడ వచ్చి ఆ విధంగా బహిరంగంగా చేసుకున్న ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఇక వాటితో ఎంఐఎం మా మిత్రపక్షం అని వాళ్ళు వెంట పడతాయి. ఏందని అడిగితే అంటే పాత బస్తీని వాళ్ళకి రాసి ఇచ్చేస్తారు. ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి పాత బస్తీని వాళ్ళకి రాసి ఇచ్చేస్తారు, వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఎంఐఎం ఎమ్మెల్యే పోయిన తర్వాత పాత బస్తీలో ఉన్న వాళ్ళు ఇంకెవరైనా వందే మాత్రం పాడితే వాళ్ళు ఏమైనా సెల్యూట్ చేస్తారా, వాళ్ళు ఏమైనా వేస్తారా? వాళ్ళనే ఫాలో అవుతారు. అంతే. ఏం తప్పు ఉంది వందే మాత్రంలో? నాకు ఏం తప్పు కనబడలేదు. ఎమ్మెల్యేలు కూడా రియాక్ట్ అయ్యారు దీనిపైన. ఏ రాజ్యాంగం ప్రకారం ఏ గీతం పాడాలని దానిపైన బలవంతం చేయొద్దు అని చెప్పేసి రివర్స్ బీజేపీ నేతలపైన వాళ్ళు రియాక్ట్ అయ్యారు ఎంఐఎం ఎమ్మెల్యేలు. రాజ్యాంగం ప్రకారం ఉన్నది అన్ని ఫాలో అవుతున్నారా? రాజ్యాంగం ప్రకారం కాదు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు చూడండి. మొన్ననే గవర్నరు రాష్ట్రపతి పాల్గొనే కార్యక్రమాల్లో తప్పనిసరిగా వందే మాతరం పాడాలి. వందే మాతరం పాడినప్పుడు దానికి అందరూ కూడా విధిగా నిల్చొని వాళ్ళు కూడా పాడాలని ఉంది. కేంద్ర ప్రభుత్వం 150 సంవత్సరాల సందర్భంగా చెప్పింది. ఈ వందే మాతరం జాతీయ గీతం చేసింది భారతీయ జనతా పార్టీ కాదు, అప్పుడు లేదు. భారతీయ జనతా పార్టీ చేసింది ఎవరు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. జవహర్ లాల్ నెహ్రూ ప్రధాని ఉన్నప్పుడే అయింది. కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు, ఎందుకంటే వాళ్ళంతే ముస్లిం ఓట్లు. అరే ముస్లింలకు వందే మాత్రం ఏంది? వందే మాత్రంలో ఏమన్నా ముస్లింలను తిట్టారా మేము పాడానందుకు? చెప్పండి. ముస్లింలు ఏమన్నా తిట్లు వాళ్ళ గురించి ఏమైనా ఉన్నాయా బలవంతంగా పాడానందుకు? దానిలో వందే మాత్రంలో 4వ చరణంలో దుర్గామాతను కీర్తిస్తూ ఉంది. మొత్తం చరణం కూడా ప్లే చేయరు. వందే మాత్రం ఎంత 1 minute లో అయిపోతుంది మొత్తం. జనగణ మన 52 సెకండ్లు. వందే మాత్రం కూడా అంతే. వందే మాత్రంలో 4వ చరణం, ఆ 4వ చరణం కాదు పాడేది, 1వ చరణం వరకే, అంతే, అక్కడికే అయిపోతుంది. సరే, దుర్గామాతను గురించి ఆయన బంకిచంద్ర చటర్జీ రాశారు. అంటే దుర్గామాత భరతమాత అని ఈక్వేట్ చేశారు దాన్ని. దానిలో ముస్లింలు ఏమైనా తిట్టితే వాళ్ళు వాకౌట్ చేసిన అర్థం ఉంది. సో మహమ్మద్ అలీ జిన్నా ఆలోచన, ఎంఐఎం ఆలోచన రెండు ఒకటే కనిపిస్తున్నాయి. ఇంకా తేడా ఏముంది? జిన్నా ఐడియాలజీ కదా. మీరు జిన్నా ఐడియాలజీ ఫాలో అయ్యేది ఉంటే ఇక్కడ హైదరాబాద్ వద్దు, భారతదేశంలో హైదరాబాద్ వద్దు, పాకిస్తాన్ లో ఉన్న హైదరాబాద్ వండి పోయినాడు కదా. కాసిం రజు వెళ్ళిపోయినాడు కదా. వెళ్ళిపోతే మాకు అభ్యంతరం లేదు. మీరు మా దేశంలో ఉంటూ మా అన్నం తింటూ ఇక్కడ ప్రజలతో ఓట్లు వేయించుకొని వీళ్ళలో విషబీజాలు నాటి ఈ విధంగా చేస్తే దాన్ని క్వశ్చన్ చేసేవారు లేదంటే, ఇప్పుడు ఏమైనా తప్పు మాట్లాడితే ఇది హిందుత్వం, హిందూకి ఏం సంబంధం? ఇది భారత దేశ జాతీయ గీతం కదా, జాతీయ గేయం కదా, నేషనల్ సాంగ్ కదా, నేషనల్ ఆంథమ్ జనగణమన కదా. సో ఇప్పుడు మరి ఏం చేయాలి? మరి వీళ్ళని ఏం చేయాలి? సభలో అట్లా వాకౌట్ చేస్తే స్పీకరు అధికార పక్షమో సస్పెండ్ చేయాలి. చేశారా? అసలు ఇవాళ ఎవరైనా మాట్లాడలేదు. ఈవెన్ అసెంబ్లీలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈవెన్ బీఆర్ఎస్ కూడా ఎవరు కూడా ఈ రోజు అసెంబ్లీలో అందరూ అంటారు తప్పు. నేను అసెంబ్లీ వెళ్ళాను వాళ్ళ తప్పు అనడమే తప్ప ఆ తప్పును ఎక్కడ దానికి వాళ్ళకి ఏది దండన? మీకు ఇష్టం లేకపోతే అసలు అటెండ్ అయ్యేది లేకుండా అసెంబ్లీ సెషన్ అంతే. ఇప్పుడు వందే మాత్రం పాడినప్పుడు
పాడతారని తెలిస్తే అసలు లోపలికి వచ్చేది లేకుండా వచ్చిన తర్వాత వచ్చి వెళ్ళిపోవడం అంటే ఇంటెన్షనల్ గా చేసింది కాదు. ఈవెన్ అది పాట వచ్చే టైంలో వచ్చే టైంలో అవమానించడం కాదు. ఎగ్జాక్ట్లీ. ఏం పిల్లలకి ఏం నేర్పుతున్నట్టు? ఇప్పుడు వాళ్ళతో పాటు ఇంకా మిగతా ముస్లిమ్స్ కూడా అదే ఫాలో అవుతారు వీళ్ళని చూసి. అదే నేను చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళ ఎంఐఎం లెజిస్లేటర్స్ వాళ్ళు ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు ఏం నేర్పుతున్నారో వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇక అంటే ప్రతిదాన్ని వ్యతిరేకించినట్టు అవుతుంది. నేను క్వశ్చన్ చేస్తున్నా, ఇరాన్ ప్రొటెక్ట్ చేశారు, ఇరాన్ సుప్రీం చనిపోతే ప్రొటెక్ట్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ లో చనిపోయిన వాళ్ళు ముస్లింలా కాదా? ముస్లింలే కదా, హిందువులు కాదు కదా. కొన్ని హిందువులు చనిపోతే మీరు సంబరాలు చేసుకుంటారేమో, అది వేరే సంగతి ఎంఐఎం వాళ్ళు. బట్ ఆఫ్ఘనిస్తాన్ లో 400 మందిని నేను రాత్రి చంపితే ఒక్క ప్రొటెస్ట్ కూడా నేను చూడలే. పాకిస్తాన్ చంపితే మరి సంబరాలు చేసుకుంటారేమో. ఎందుకంటే పాత బస్తీలో మనం చూసాం, అందరూ అనలేం, అందరు ముస్లింలు అనలేం. చాలా మంది దేశభక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఇప్పుడు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు గొప్ప మనుషులు ఇండియన్ ముస్లిమ్స్ లో ఉన్నారు. బట్ హైదరాబాద్ లో కొంత ఆ విధంగా మతమౌఢ్యాన్ని ఈ ఎంఐఎం పార్టీ పెంచి పోషిస్తుంది. పాకిస్తాన్ లో వాళ్ళు గెలిస్తే క్రికెట్ మ్యాచ్ అక్కడ సంబరాలు చేసుకుంటే మన కోపం రాదా? అంతే కదా. కాశ్మీర్ సంబంధించి ఏదైనా ఇష్యూ అయితే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే రాదా? సో ఎంఐఎం కు ఆడిందే ఆట పాడిందే పాట అన్న విధంగా కాంగ్రెస్ అయినా లేకపోతే బీఆర్ఎస్ అయినా చేస్తే వాళ్ళు ఇదే విధంగా రెచ్చిపోతారు. ఇది ఎప్పటికైనా ఏదో ఒక దేనికైనా ఒక అంతం ఉంటుంది.